రేయ్, పోయి ఒక మంచి తాడు తీసుకురా. ఎందుకన్నా? చెప్పింది చెయ్యి. నా 2 చేతులు కదలకుండా గట్టిగా కట్టు. ఎందుకన్నా? చెప్పింది చెయ్యి. ఇది ఫోటో తీసి మన వైసీపీ లీడర్స్ గ్రూపులో పెట్టు. మనోళ్ళందర్నీ కూడా ఇలాగే నాలా చేతులు కట్టేసుకోమని మెసేజ్ పెట్టు. ఎందుకన్నా? చెప్పింది చెయ్యి. అందరూ ఇలానే చెయ్యండి. అన్నా, ఇప్పటికన్నా చెప్పన్నా. ఎందుకన్నా? న్యూస్ చూడట్లేదా నువ్వు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరులో దేశంలోనే 2వ స్థానం. న్యాయ వ్యవస్థలు న్యాయం అందించటంలో కూడా దేశంలోనే 2వ స్థానం. దానికి దీనికి సంబంధం ఏంటన్నా? ఒరేయ్, నాతో సహా మన పార్టీ నాయకులందరూ దొంగలు, నేరస్తులు. వాళ్లకి ఎక్కడ ఖాళీగా స్థలం కనిపించినా, పొలం కనిపించినా, ఏ వస్తువు కనిపించినా నొక్కేయాలి, కొట్టేయాలని చేతులు దురదలు పడతాయి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చెయ్యి జాడించావంటే ఇప్పుడున్న కేసులకి డబ్బులయ్యి జీవితాంతం జైల్లో కూర్చునే ప్రమాదం వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా ఇలా చేతులు కట్టేసుకోవటం. అసలు ఈ చంద్రబాబు వచ్చిన 10 నెలలకే వ్యవస్థలు ఎలా సంస్కరించేస్తున్నాడన్నా? నా ముందే ఆ చంద్రబాబుని పొగుడుతావా? ముందు నీ పని చెప్తా. చేతులు కట్టేసుంటే నా పనెలా చెప్తావన్నా? నాకిప్పుడు ఒక విషయం అర్థమైంది. చంద్రబాబు లాంటి ఒక సమర్థ నాయకుడుంటే నీలాంటి క్రిమినల్స్ అంతా చేతులు కట్టుకుని బ్రతకటం తప్ప ఏమీ చేయలేరని, మాలాంటి వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకొచ్చని.